హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 6 ఆఫ్ వ్యాండ్స్. ఈరోజు రీడింగ్లో మనం ఓన్లీ లిబ్రా కోసం అంటే తులారాశి వాళ్ళ మేలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది 2024 సంవత్సరంలో అనేది ఈరోజు రీడింగ్ చేద్దాం. అయితే చాలామంది అడుగుతున్నారు, ఎందుకో తెలియదు, తులారాశి వాళ్ళే అడుగుతున్నారు తులారాశి మే రీడింగ్ చేయండి అని. సో ఆ రిక్వెస్ట్ మీద ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. రీడింగ్లో చూస్తే మీకు అంటే తులారాశి వారికి మే ఫస్ట్ వీక్లో ఒక పర్సన్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు మీ పాస్ట్ లైఫ్లోంచి. అంటే పాస్ట్ లైఫ్ అంటే మీ ఒక 5 years బ్యాక్ లైఫ్లో ఎవరైతే మీకు పరిచయం ఉండేవారో ఆ ఫ్రెండ్స్లోంచి ఒక ఫ్రెండ్ అయితే మీకు మళ్ళీ మీతో కనెక్ట్ అవుతారు. అండ్ రిమైనింగ్ మంత్లో ఏం జరగబోతుందంటే ఒక బిజినెస్ ఆఫర్ అయితే రాబోతుంది. ఇంకొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ విత్ బిజినెస్ ఆఫర్ రాబోతుంది. ఇంకొంతమందికి సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అయితే అవ్వబోతుంది. సో ఇన్ని సర్ప్రైజెస్ అయితే ఇవ్వబోతుంది డివైన్ యూనివర్స్. సో ఫస్ట్ ఏం జరగబోతుందంటే, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మే నెలలో కాస్త రిలీఫ్ అయితే రాబోతుంది. అంటే ఒక సర్ప్రైజ్ మెసేజ్ అనమాట. మీరు నన్ను బ్లాక్ చేశారు అని మీరు బాధపడుతూనే ఉన్నారు చాలా రోజుల నుంచి. సో మీకు సర్ప్రైజ్ మెసేజ్ అయితే రాబోతుంది. ఏంటిది, నిజంగా నాకే వచ్చిందా మెసేజ్, మా పర్సనే చేశారా అని అనుకుంటారు మీరు. అలా ఉంటుంది. కాల్ కానీ మెసేజ్ కానీ సడన్గా వస్తుంది ఒకరోజు. అండ్ ఇంకొంతమందికి అయితే ఎవరైతే బిజినెస్లో ఉన్నారో అదే బిజినెస్లో ఉన్న ఇంకో వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ విత్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తారు మీకు. అదైతే మీరు యాక్సెప్ట్ చేయడానికి చూడండి, ఎందుకంటే దానివల్ల మీకు చాలా లాభం ఉంటుంది. అండ్ మ్యారేజ్ ప్రపోజల్ కూడా సక్సెస్ అవుతుంది మీకు. అండ్ ఇంకెవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళకి అదే రీసెంట్ పాస్ట్లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉండేవారో వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా మీరు మళ్ళీ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన వాళ్ళు కూడా అందులో కూడా మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇన్ని సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఎలా అయినా కలిసి అపాలజీ చెప్పాలి, మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి, ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ మీకు సర్ప్రైజ్ మెసేజ్ ఆర్ కాల్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది మీ ఇష్టం అన్నమాట. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమనే చెప్తుంది. ఆ ఆఫర్ని, ఆ మెసేజ్ని కానీ ఆ కాల్ని కానీ డీసెంట్గా రిసీవ్ చేసుకోమని చెప్తుంది యూనివర్స్. మీకు ఇచ్చే సలహా అది. అండ్ ఈ బిజినెస్ ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా మీకు సక్సెస్ ఇస్తాయి. మే నెలలో, జూన్ నెలలో ఎవరైతే ఇవన్నీ రిసీవ్ చేసుకుంటారో ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే దానివల్ల మీకు చాలా లాభం ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ మ్యారేజ్ ప్రపోజల్ సక్సెస్ అవుతుంది. మంచి లైఫ్ పార్ట్నర్ రావడం అంటూ జరుగుతుంది. చాలామంది అయితే ప్రాపర్టీస్ కొంటారు, ఇంట్లో వాల్యుబుల్ ఐటమ్స్ కొంటారు, గోల్డ్ కొంటారు, ఫర్నిచర్, ల్యాండ్స్ కొంటారు, అండ్ వెహికల్స్ కొంటారు. ఇలా వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ కొంటారు, ప్రాపర్టీస్ కొంటారు. అండ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఈ మే మంత్లో. అండ్ సెపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకోసం అసలు ఎందుకు ఇలాగా నేనంటే పడి చచ్చిపోతున్నారు, నేనంటే చాలా చీట్ చేశాను, చాలా ఇన్సల్ట్ చేశాను, అయినా కూడా నా వైపే ఎందుకు వస్తున్నారు, నాకెందుకు ఇంత సపోర్టింగ్గా ఉంటున్నారు అని మీరైతే అసలు ఒక డివైన్ ఎనర్జీలా కనిపిస్తున్నారు మీ పర్సన్కి ప్రజెంట్. కాబట్టే మిమ్మల్ని మీట్ అవ్వాలి అన్న ఒపీనియన్లోకి వచ్చారు. మీకోసం వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి దగ్గర మీ విషయం చెప్పి
ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళ దగ్గర, అందరి దగ్గర చెప్పట్లేదు. చెప్పి డెసిషన్ తీసుకుంటున్నారు, అందరు డెసిషన్ తీసుకుంటున్నారు, అందరు ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఏమంటారా, ఎక్కడైనా నో అని వస్తుందా, ఎందుకు వస్తుంది, ఒకవేళ మీరు మీ పర్సన్కి సూటబుల్ కాదా, మ్యాచ్ అవ్వరా, అవన్నీ కూడా అనాలిసిస్ చూసుకుంటున్నారనమాట. సో మీ పర్సన్ మ్యారిటల్ లైఫ్ అయితే మీతోనే ఊహించుకుంటున్నారు, మీతోనే మ్యారేజ్ చేసుకోవాలి, అసలు లైఫ్ పార్ట్నర్ అంటే మీలానే ఉండాలి అన్న ఫీలింగ్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ రెజొనేట్ అవ్వదు. అంటే ఓన్లీ లిబ్రా పీపుల్కి, తులారాశి వాళ్ళకి రెజొనేట్ అవుతుంది, మిగతా రాశుల వాళ్ళకి రెజొనేట్ అవ్వకపోవచ్చు. చెప్పాను కదా, మొన్న నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఈ తులారాశి వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ పిల్లలతో ప్రాబ్లమ్స్ కానీ వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా, వాళ్ళు సన్షైన్ వినాయకుడిని ఇంట్లో పెట్టుకుని బుధవారం శనివారం పూజ చేసుకుంటే చాలా మంచిది. వీలైతే ఫాస్టింగ్ ఉండండి, ఉపవాసం ఉండండి, ఆ రోజు నాన్ వెజ్ తినద్దు. అలా పూజ చేసుకుంటూ ఉంటే డే బై డే మీకు ఈ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది మీకు. అండ్ ఇంకొకటి, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 15 years అబవ్ ఏజ్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశిలో, వాళ్ళు ఈ మంత్ అయితే సెకండ్ వీక్లో మీకు ఏదో ఒక విషయం అయితే చెప్పబోతున్నారు, ఏదో ఒక విషయంలో ఓపెన్ అప్ అవ్వబోతున్నారు. అంతలా ఓపెన్ అప్ ఏ విషయంలోని అవ్వలేదు వాళ్ళు ఇది వరకు. వాళ్ళు కూడా అంత డీప్గా ఆలోచించలేదు ఆ విషయం. సో ఈ సెకండ్ వీక్లో అయితే మీరు ఆ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. పిల్లలే కదా, జడిసిపోతారు గట్టిగా అరిచేస్తే అని మీరు అరవకండి, కూల్గా వినండి, కూల్గా జవాబు చెప్పండి. ఎందుకంటే మీరు అలా అరవడం వల్ల మీకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు జడవరు, పిల్లలు ఎలాగూ 15 years అబవ్ అంటే ఈ రోజుల్లో ఎవరు జడిసే వాళ్ళైతే ఎవరు లేరు. సో మీరు ప్రశాంతంగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఒక సింపుల్ రెమెడీ అయితే ఉంది తులారాశి వాళ్ళకి. ఏంటంటే ఈ మే నెలలో ఎవరైతే మన వంటల్లో ఇంగువ అంటాం కదా, హింగ్, అది యూజ్ చేస్తారు కదా, అది యూజ్ చేయడం ఆపేయండి ఈ నెల, ఒక నెల, మే నెల మొత్తం. ఇలా చేయడం వల్ల మీకు గ్రహదోషాలు కాస్త శాంతిస్తాయి. ఇంట్లో గొడవలు అవ్వడం అలాంటివి ఏమీ జరగకుండా మీరు ప్రశాంతంగా ఉండడానికి దోహదపడుతుంది అన్నమాట. ఇది ఒక చిన్న రెమెడీ ఫాలో అవ్వండి ఈ మంత్ ఒకటి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ తులారాశి సెపరేషన్లో నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా మీతో మీ దగ్గర నుంచి వచ్చిన మెసేజెస్ అవన్నీ కూడా చదువుతున్నారు కానీ మీకు రిప్లై ఇవ్వట్లేదు. కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, అది కంప్లీట్గా రింగ్ అయ్యే వరకు కూడా ఆగుతున్నారు, అది కట్ చేయట్లేదు. కట్ చేస్తే మళ్ళీ ఏమనుకుంటారో మీరు అని కట్ చేయరు ఆ రింగ్ కూడా. ఎవరైతే అన్బ్లాక్లో ఉన్నారో వారి కోసం నేను చెప్తున్నాను. తర్వాత మళ్ళీ రిప్లై ఇస్తారా, కాల్ బ్యాక్ చేస్తారా అంటే అది కూడా ఉండదు. అలా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా టెంపుల్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలి రీయూనియన్ తర్వాత అన్న ప్లాన్లో ఉన్నారు. నేను చెప్పిన రెమెడీస్ అయితే ఫాలో అవ్వండి మీరు ఈ మంత్ మాత్రం. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయండి. నో చెప్పకండి ఏ విషయంలో కూడా, ఎందుకంటే అది మీ సక్సెస్ కోసమే యూనివర్స్ ఇస్తుంది. సో మీరు యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. అండ్ ఈ రీడింగ్ ఎవరికైనా రెజొనేట్ అయితే
ఐఎమ్ సో హ్యాపీ. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను నేను. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఎవరికైనా కావాలన్నా కూడా నేను కొరియర్ చేస్తాం మీ ఇంటికి. మీ అడ్రస్ అండ్ అమౌంట్ మాకు పంపిస్తే సరిపోతుంది. సో ఈ రోజుకి ఇంతేనండి ఈ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.